హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూస్ అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా తాగరు కదా, చాలామందికి ఇష్టం ఉండదు. బీట్రూట్ జ్యూసు ఇలా చేస్తే మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒక బీట్రూటు 3 క్యారెట్లు చిన్నవి 2 తీసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్క, ఆ అల్లం ముక్కలో సగం వేసానండి నేను. అవి ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక అల్లం కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ కొంచెం వేసుకుంటేనే పిల్లలు అయితే బాగా తాగుతారండి. ఇలా వేసుకున్నాక మనకి జ్యూస్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలండి, బీట్రూట్ అంత తొందరగా నలగదు. మిక్సీ చేసుకున్నాక ఒక గిన్నెలో వడపోసుకోవాలి. బీట్రూట్ జ్యూసు చాలా మంచిదండి హెల్త్కి. బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా, అదేదో మనం ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తాగుతారు. ఇందులో ఐస్ కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. చాలామంది ఓన్లీ బీట్రూట్ చేసుకుంటారు, అలా అయితే అస్సలు తాగలేమండి. అందులో ఒక 2 క్యారెట్లు, చిన్న అల్లం ముక్క అవన్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా స్పూన్తో కలుపుకుంటే ఉన్న జ్యూస్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వడపోసుకోవాలండి. చెత్త ఏముండదు, మంచిగా ఉంటుంది జ్యూసు, వాటర్ లాగా. ఒక నిమ్మకాయ కలుపుకోవాలి. నిమ్మకాయ ఖచ్చితంగా కలుపుకోవాలండి. నిమ్మకాయ వల్లే బీట్రూట్ జ్యూస్కి చాలా టేస్ట్ వస్తుంది. అంతే అండి, బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్ని ఎలా ఉంది? బాగుందా?